నేను ఈరోజు స్పోర్ట్స్ కోటాలో క్లస్టర్ టీచర్గా అనంతపురం జిల్లాలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. నేను 23 సంవత్సరాల నుంచి క్రీడల్లో ఉన్నాను. ప్రతి జీవో నాకు అవగాహన ఉంది. స్పోర్ట్స్ అన్నప్పుడు 23 ఏళ్ల నుంచి నేను హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఇండియాలో ఉన్నాను. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీడీలో 10 సంవత్సరాలు క్రీడల్లో ఉన్నాను. నా రక్తాన్ని చెమటగా మార్చాను సార్. నేను పూర్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది సార్. క్రీడల్లోనే నేను జీవితానంతా గడిపాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3% 2% ఉన్నటువంటి జీవోని 3% చేసి మహిళలకి మరియు ఇలాంటి క్రీడాకారులకు ఉపయోగకరంగా చేశారు సార్. దాన్ని కొనసాగించినటువంటి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఇది అంత ఈజీ విషయం కాదు సార్. ఇది తప్పు. స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం, జాబ్ ఇవ్వడం తప్పదు అంటున్నారు కదా. అట్లయితే నేను ఇంతకు ముందు జాబ్ చేసింది సచివాలయంలోనే చేశాను సార్. నాకు ఇదే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. అది కూడా తప్పే అంటారా? అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు. మొత్తం డేటా ఆన్లైన్ లో స్పోర్ట్స్ లో ఎంతమంది అయితే సెలెక్ట్ అయినారో 421 జాబులు రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఎంతమంది అయితే స్పోర్ట్స్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి డేటా కూడా ఇప్పటికి కూడా వాట్సాప్ లో తిరుగుతోంది. ప్రతి ఒక్కరి సర్టిఫికేట్, జీవితం, డేట్ ఆఫ్ బర్త్, 10th, ఇంటర్, డిగ్రీ ఎక్కడ చేశారు, ఏ దేశంలో ఆడాడు, నేషనల్స్ ఎక్కడ ఆడాడు, బ్యాకప్ సర్టిఫికేట్ ఎక్కడ ఆడాడు, ఇవన్నీ క్లారిటీ ఉంటుంది.